తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొగాకు రైతులకు కీలక సమయం ఆసన్నమైంది. 2025-26 పంట కాలానికి సంబంధించి పొగాకు వేలం ప్రక్రియ బుధవారం నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పొగాకు వేలం ప్రాంతీయ అధికారి జిఎల్కే ప్రసాద్ మంగళవారం నాడు పొదిలి వేలం కేంద్రాన్ని సందర్శించారు. రేపు వేలం ప్రారంభం కానున్న తరుణంలో ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు పలు సూచనలు చేశారు. మార్చి 25 బుధవారం నుండి మొదటి దశ పొదిలి మరియు కందుకూరు కేంద్రాల్లో వేలం ప్రారంభమవుతుందని, ఈ ఏడాది ఎస్ఎల్ఎస్ ఎస్బిఎస్ ప్రాంతాల్లో సుమారు 30,000 మంది రైతులు 24,500 బ్యానర్లకు గాను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దిగుబడి అంచనా సుమారు 88.8 మిలియన్ల కేజీలకు అనుమతి ఇవ్వగా దాదాపు 147 మిలియన్ల కేజీల మేర ఉత్పత్తి జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశామని, రైతులు తమ పొగాకు నాణ్యత ప్రమాణాల ప్రకారం ఫార్మ్ గ్రేడ్స్ మరియు ప్లాంట్ పాజిటివ్ గ్రేడ్స్గా విభజించి వేలానికి తీసుకురావాలని, క్లస్టర్ వారిగా కేటాయించిన సమయంలో బ్యారెల్ను తీసుకువచ్చి తూకాలు వేయించుకొని వేలం సజావుగా సాగేందుకు రైతులు సహకరించాలని ఆయన కోరారు. వేలం కేంద్రం వద్ద రైతులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, నాణ్యమైన గ్రేడింగ్తో రైతులు మంచి ధర పొందాలని ప్రాంతీయ అధికారి ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జిఎల్కే ప్రసాద్. ప్రస్తుతం నేను ప్రాంతీయ అధికారిగా పొగాకు బోర్డులో ఒంగోలులో బాధ్యతలు స్వీకరించి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. 25-26 పంట కాలానికి రైతాంగానికి తెలియచేసుకునే ముఖ్య సూచనలు మీ ద్వారా ఏమంటే, ఈ సంవత్సరం పండినటువంటి పంటని రైతులు చక్కగా గ్రేడ్ చేసుకొని వేలంకి తీసుకురావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. అదే 2025-26 పంట కాలానికి పొగాకు ఈ ఎస్ఎల్ఎస్ అండ్ ఎస్బిఎస్ ప్రాంతాలకు గాను దాదాపు 30,000 మంది రైతులు 24,500 బ్యారెన్లు సుమారుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీనికి గాను పొగాకు బోర్డు నుంచి 58,000 హెక్టార్లు అనుమతి ఇవ్వడం జరిగింది. పంట పండించడానికి సుమారుగా 84,000 హెక్టార్లలో వేసినట్టు మనకి సమాచారం ఉన్నది. అలానే ఈ పంట కాలానికి 88.8 మిలియన్ కేజీలు మనం ఆథరైజ్డ్ క్వాంటిటీగా ఇవ్వడం జరిగింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 147 మిలియన్లు పైచిలుకుగా మనకి ఉత్పత్తి అయినట్టుగా మనకి ప్రాథమిక సమాచారం ఉన్నది. ఈ వేలం ఈ సంవత్సరం రేపు అనగా 25వ తారీఖు నుంచి మొదటి దశగా ఈ పొదిలి అండ్ కందుకూరు వేలం కేంద్రాల్లో ప్రారంభం చేసుకుంటున్నాం. దీనికి రైతులంతా తమ వద్ద ఉన్న పొగాకుని చక్కగా ఫార్మ్ గ్రేడ్స్, అలానే ప్లాంట్ పొజిషన్ గ్రేడ్స్ ఉన్న ప్రాంతాల్లో ప్లాంట్ పొజిషన్ గ్రేడింగ్ అంటాం. ఈ విధంగా నాణ్యతా ప్రమాణాలు పాటించడానికి చక్కగా గ్రేడ్ చేసుకొని, కండిషనర్ కూడా అంటాం, రైతులందరికీ తెలుసు. అందులో హీటు సాఫ్ట్ లేకుండా పొగాకుని జాగ్రత్త తీసుకొని వారికి ఇచ్చినటువంటి సమయంలో టర్న్ బేల్స్ ఇస్తాం క్లస్టర్స్ వారీగా. దాని ప్రకారం రైతులు సకాలంలో తీసుకొని వచ్చి తూకాలు వేయించుకొని వేలం సజావుగా సాగడానికి అందరూ సహకరించాలని తెలియజేసుకుంటున్నాం.